తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఈ మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. తక్కువనే ఇంకో మెసేజ్ చూస్తుండే రైతు బంధు వస్తుండే, పంట టింకుని ఇంకో మెసేజ్ వస్తుండే, ఐకేపీ నుంచి మళ్ళీ డబ్బులు వస్తుండే. గా పరిస్థితి నుంచి ఇప్పుడు రైతు ఇప్పుడు జనవరి మాసం ఫిబ్రవరి ఎన్నికల పుట్టగత్తది, రైతు ఆవేదన పడతాడు. అప్పుడు అండగా ఉంటాం మేము. అప్పటికేం అయితే లేవు, ఎందుకంటే లక్ష దూలో బంగారం ఇవ్వాలి. షాదిమోరుడు ఆన్లైన్ అయితే లేవు. గతంలో 24 గంటలు మేము ఆన్లైన్ పెట్టినాం. నేనే ఇప్పుడు ఆన్లైన్ బంద్. ఏదో రాజ్యాధికారం కోసం, పదుల కోసం అని చెప్పి మనం ఆశించలేదు. వాటి కోసమే పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా. కేసీఆర్ గారికి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి నగరం మన కరీంనగర్ నగరం. ఎందుకంటే 2001లో పార్టీ పెట్టి వెంటనే ఇక్కడికి వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాతనే, ఆ ఆలోచన తర్వాతనే మన వరంగల్లో సభ పెట్టుకున్నాం. ఆ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఆచరణకు సాధ్యం కాని హామీలు, అబద్దాల పునాది పైన ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కూల్చవలసిన అవసరం లేదు, ప్రజలే ఆ నిర్ణయం తీసుకుంటారు. కానీ నువ్వు ఓట్ల కోసం మహిళలకి మహాలక్ష్మి అన్నావు, ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు 2500 రూపాయలు అన్నావు. ఇప్పటికీ దాని విధి విధానాలు చెప్పడం లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మీరు 100 రోజుల తర్వాత ఇవ్వండి, కానీ జీవోలు తీయండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల స్కీములు ఏవైతే ఉన్నాయో, 6 కాదు, 6 3ల 18 ఉన్నాయి. దాంట్లో 6 గ్యారంటీలు కూడా 18 ఉన్నాయి. వాటిపైన జీవోలు తీయండి, లేకపోతే మీరు షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకుంటారు. ప్రతి లీటరు పెట్రోల్ మీద, డీజిల్ మీద సెస్ వసూలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు అమ్ముడువైన ప్రతి లీటర్ పెట్రోలు, లీటర్ డీజిల్ మీద వచ్చేటువంటి పైసల లోపల మన వాటా మనకిస్తారు, వాళ్ళ వాటా వాళ్ళకిస్తారు. గా పైసలు వచ్చినాయి. నువ్వు కేంద్ర రైల్వే శాఖ నుండి కానీ, నీ కేంద్ర ప్రభుత్వం నుండి ₹1 కూడా దాంట్లో లేదు. కానీ దాని పేరు సెంట్రల్ రోడ్ ఫండ్. ఇలా ఒక కేంద్ర, ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వస్తే ఈ నగరానికి ఎంతో గొప్పగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ బీజేపీ ఎంపీలు 4 గెలిచినరు, ఏం చేయలేదు చెప్పడానికి ఇంకా ఉన్నాయి. ఇవాళ ఏది పడితే అది మాట్లాడు కేసీఆర్ గారి మీద. నోరున్నదని చెప్పి ఏది పడితే అది మాట్లాడతారా? బీజేపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు లండన్లో. వలేసి పడతాడు పులినోనడు. నేనైతే నాకు తెలిసిన వలేసి పట్టేది కుందేలల్ని, పులిని పడతాడు ఎవడన్నా వలేసి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు చెప్పదలుచుకున్నాం, మేము రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఫస్ట్ మైండ్ ఇట్. ఈ రాష్ట్రం సాధించాలని పెట్టినటువంటి వాళ్ళం మేము. రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణను అభివృద్ధి దశలో తీసుకెళ్తామనుకున్నాం, తీసుకెళ్లినాం. 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొస్తాం 1 కోటి ఎకరాల కన్నాం, తెచ్చి చూపించినాం. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలుస్తాం, ఓడిపోతాం, అది పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు. అధికారం కోల్పోతే, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతే ఇంట్లో వండేటోళ్ళం కాదు మేము.